కాంగ్రెస్ లో కొనసాగుతూ బీఆర్ఎస్ కు మద్దతుగా విజయశాంతి బీజేపీకి కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది. ఇక బీఆర్ఎస్ ఉనికి ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే స్థానిక ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటాయని బీఆర్ఎస్ పట్ల సానుకూల దృక్పథంతో రాములమ్మ తాజాగా ట్వీట్ చేశారు. దక్షిణాదికి ప్రాంతీయ పార్టీల ఊపిరి అని, ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, ఇక జయలలితల నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీలే సమాధానమని అన్నారు. ఇక దీనిపైన బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు విజయశాంతి. దక్షిణాది విషయాలలో కాంగ్రెస్ అర్థం చేసుకుంటున్నట్లుగా బీజేపీ ఆలోచించడం లేదని అన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొనడంతో విజయశాంతి ట్వీట్ పైన పొలిటికల్ సర్కిల్లో కొత్త చర్చ నడుస్తోంది. ఇక కాంగ్రెస్ లో కొనసాగుతూ ప్రాంతీయ పార్టీలను, ముఖ్యంగా బీఆర్ఎస్ పట్ల సానుకూల వైఖరితో మాట్లాడటంపై ఆమె కాంగ్రెస్ ను వీడి కారెక్కనున్నారా అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి అప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీట్ ఆశించారని, కానీ ఆమెకు టికెట్ నిరాకరించడంతో పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన ట్వీట్ రాములమ్మ తిరిగి గులాబీ గూటికి చేరనుందా అనే సందేహాలకు బలం చేకూర్చేలా ఉందంటున్నారు విశ్లేషకులు. కాంగ్రెస్ లో కొనసాగుతూ బీఆర్ఎస్ కు మద్దతుగా విజయశాంతి బీజేపీకి కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. ఇక బీఆర్ఎస్ ఉనికి ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఇక దక్షిణాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే స్థానిక ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటాయని బీఆర్ఎస్ పట్ల సానుకూల దృక్పథంతో రాములమ్మ తాజాగా ట్వీట్ చేశారు. దక్షిణాదికి ప్రాంతీయ పార్టీలే ఊపిరి అని, ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలితల నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్, వైసీపీలే సమాధానమని అన్నారు. ఇక దీనిపైన బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు విజయశాంతి. ఇక దక్షిణాది విషయాలలో కాంగ్రెస్ అర్థం చేసుకుంటున్నట్లుగా బీజేపీ ఆలోచించడం లేదని అన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ అని పేర్కొనడంతో విజయశాంతి ట్వీట్ పైన పొలిటికల్ సర్కిల్లో ఇక కొత్త చర్చ అయితే నడుస్తోంది. కాంగ్రెస్ లో కొనసాగుతూ ప్రాంతీయ పార్టీలను, ముఖ్యంగా బీఆర్ఎస్ పట్ల సానుకూల వైఖరితో మాట్లాడటం పైన ఆమె కాంగ్రెస్ ను వీడి కారెక్కనున్నారా అనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి అప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీట్ ఆశించారు, కానీ ఆమెకు టికెట్ నిరాకరించడంతో పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన ట్వీట్ రాములమ్మ తిరిగి గులాబీకి గూటికి చేరనుందా అనే సందేహాలకు బలం చేకూర్చేలా ఉందంటున్నారు ఇక విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందజేస్తారు. మహేందర్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాల ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు గత ఇప్పటి పరిస్థితులను ఉదయించి దక్షిణాది ప్రాంతాల పార్టీల పట్ల కాంగ్రెస్ అర్థం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం, నిన్నటి నా పోస్ట్
వ్యక్తపరిస్తే అవగాహన చేసే తత్వం లేని కొందరు ఆ పోస్టుపై రాజకీయ వార్తా కథనాలు వ్యాఖ్యానిస్తూ తమ సొంత కల్పన రాస్తూ అంటున్న విజయశాంతి అయితే రాస్తారు. అయితే మొత్తానికి మొన్న ఏదైతే ట్వీట్ చేశారో ఆ ట్వీట్ ఆధారంగా ఒక విజయశాంతి బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారా అనేటువంటి ఆలోచన అయితే ఎదురొచ్చింది. ఆ రకంగా చర్చ కూడా కొనసాగుతుంది. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో 3 పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. 3 పార్టీల మెజార్టీ సీట్లు గెలుపు దినపై ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత విజయశాంతి చేసిన ట్వీట్ రాజకీయంగా కలవరం రేపుతుంది. బీజేపీ అలాగే బీజేపీ బీఆర్ఎస్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి అయితే స్పందించారు. విజయశాంతి తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటూ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. ద్వారా రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అని విజయశాంతి చెప్పుకొచ్చారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేది కేవలం ప్రాంతీయ పార్టీలేనంటూ విజయశాంతి అయితే చెప్పుకొచ్చారు. మరి ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలు, వారి ఆత్మాభిమానం వైపు నడుస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానంగా బీఆర్ఎస్ అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఇవన్నీ కూడా ఇప్పటికే ఇది అర్థం చేసుకోకుండా వివరిస్తున్న వారికి కరుణానిధి, ఎన్టీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న వైసీపీ సమాధానం అనేది కూడా విజయశాంతి చెప్పుకొచ్చారు. సో మొత్తానికి దీనిపైన విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని కూడా విజయశాంతి దక్షిణాది రాష్ట్రాల గురించి అలాగే దీంతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి మాటలతో వాళ్ళు ప్రశ్న అవుతున్నారు. విజయశాంతి ట్వీట్ పొలిటికల్ సర్కిల్లో చర్చకు దాటుతున్నారు. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలో పోవడం డిస్కషన్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడం నుంచి సైలెంట్ గా ఉన్న విజయశాంతి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం ప్రచారంలో కూడా పాల్గొనలేదంటూ కాంగ్రెస్ రామలమ్మ అసంతృప్తిగా చర్చ నడుస్తుంది. సో ఈ సమయంలో ఈ తాజా ట్వీట్ తో మరోసారి రామలమ్మ బీఆర్ఎస్ వైపు ఏమైనా అడుగులు వేస్తున్నారా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.